Namaste. Wishing a happy and prosperous Ugadi to all my dear friends and many more achievements in this year. నమస్తే. ఈనాటి మన యొక్క సమావేశము తెలుగు పాఠముల గురించి కాదు, ఉగాది యొక్క ప్రత్యేకతను గురించి కాసేపు ముచ్చడించుకుందాము. పరస్పరము శుభాభినందనలు తెలుపుకుంటూ ఒకళ్ళకొకళ్ళు చేదోడు వాదోడుగా ఉందామని. ఈ పరాభవం అంటే ఏంటి, ఆ పరాభవం అనేది రకరకాల అర్థాలు ఉన్నాయి. వాటిల్లో మనం ఏ అర్థాన్ని తీసుకోవాలి, ఏ విధంగా దాన్ని మనం అర్థం చేసుకోవాలి అనే విషయం గురించి ఒక్క నిమిషం మీతో పంచుకునేందుకు వచ్చాను. అందరూ కూడా ఉగాది శుభాకాంక్షలని జ్యోతిషపరంగా కొందరు, రాసుల పరంగా కొందరు, ఇతిహాసపరంగా కొందరు, నారదుడి యొక్క కుమారులను కొందరు వేరే వేరే పేర్లతో పిలుస్తున్నారు. కానీ దానికి విభిన్నంగా అసలు ఈ ఉగాది అనేది హిందువుల పండుగ అనే ఒక అపోహ ఉంది. అది హిందువుల పండుగ కాదు సుమా, మానవాళికి అందరికీ సంబంధించింది. సంక్రాంతి పండుగ గురించి మనం ముచ్చరించుకునేటప్పుడు ఈ సంక్రాంతి పండుగలో సూర్యుడు ఒక్కొక్క రాశిలోకి ఏ విధంగా ప్రవేశిస్తుంటే ఆ సంక్రమణము, అందులో ప్రవేశించడాన్ని సంక్రమణం అంటారు. మకర రాశిలో సూర్యుడు ప్రవేశిస్తున్నాడు కాబట్టి మకర సంక్రమణము అంటారు అని కూడా మనం మాట్లాడుకున్నాము. ఈ పండుగలు కేవలము ఒక జాతికి, ఒక వర్గానికి, ఒక మతానికి సంబంధించింది కాదు, యావత్ మానవాళికి సంబంధించింది. ప్రపంచం మొత్తము కూడా వాటి యొక్క ప్రాముఖ్యతను గుర్తించి మనము వాటిని కనుక జరుపుకుంటూ ఉంటే, ఆవశ్యకతను తెలుసుకుని వాటిని గౌరవిస్తూ చేస్తూ ఉంటే పండుగలు మరింత పర్వదినాలుగా మనకి అనిపిస్తూ ఉంటాయి. వాటి ప్రత్యేకత కూడా మనం అర్థం చేసుకోగలుగుతాము అనే ఉద్దేశంతో ఈనాటి మన పరాభవనామ సంవత్సర ఉగాది గురించి ఇంకొక విభిన్న కోణంలో నా అభిప్రాయాలని మీతో పంచుకోవాలని మీ ముందుకి వచ్చాను. ఇది ఒక వైజ్ఞానిక పరిణామం అనొచ్చు, ఒక ఖగోళ భూగోళాల్లో మధ్య జరిగే ఒక అవగాహన, పరస్పర అవగాహన కూడా అనవచ్చు. ఏ విధంగా అవి మనకి మార్గదర్శకంగా ఉంటున్నాయి అనేది కూడా తెలుసుకోవచ్చు. చాలామంది క్రోధినామ సంవత్సరం అంటే ఆ సంవత్సరం అంతా కోపంతో ఉంటాము, పరాభవనామ సంవత్సరం అంటే ఆ సంవత్సరం అంతా అవమానాల్ని ఎదుర్కొంటూ ఉంటాము అనే ఒక అభిప్రాయంతో ఉండవచ్చు. కానీ అది ఎంతవరకు నిజము ఆ అభిప్రాయము, దాన్ని మనం ఏ విధంగా దాని నుండి మనకి అసలైన నిజాన్ని ఏ విధంగా తెలుసుకుంటామో అందుకు చేసే ప్రయత్నమే ఈ పరాభవనామ సంవత్సర ఉగాది యొక్క ప్రత్యేకతని తెలిపే ప్రయత్నం. మీరు కూడా సహృదయంతో దీన్ని అర్థం చేసుకుంటారని, ఇది ఒక విభిన్న కోణంలో ఉన్నప్పటికీ కూడా వివాదాస్పదము కానిది అని తెలుసుకుందామని నేను మీ ముందుకి ఈ విషయాన్ని తీసుకొస్తున్నాను. ఇదేదో పంతులమ్మ బోర్డు నిండా అన్ని బొమ్మలేసేసింది, పాఠం చెప్తోంది అనుకుంటే ప్రతి వాళ్ళు నిత్య విద్యార్థులే కదండి. పాఠం నేర్చుకోవటంలో ఏ మాత్రము కూడా తప్పు లేదు కదా. ఇది ఒక ప్రయత్నము. ఆ ప్రయత్నం ఏమిటి అనేది ఒకసారి మనము గమనిద్దాము. మనము క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని రెండు రకాలుగా ఆంగ్ల సంవత్సరాలని మనము అనుసరిస్తూ ఉన్నాము. కానీ తెలుగు సంవత్సరాల విషయానికి వస్తే మాత్రము కేవలము 60 సంవత్సరాలనే మనము తీసుకుంటున్నాము. ప్రభవ విభవ అంటూ తీసుకొచ్చి మళ్ళీ మొదటి సంవత్సరం అంటే 61కి వచ్చేప్పటికీ ప్రభవనామ సంవత్సరమే వస్తుంది. అసలు ఈ 60 సంవత్సరాలే ఉండటం ఏమిటి, దీని వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి? ఎందుకంటే ఆంగ్ల భాషలో చూస్తే కూడా వారాలు 7 ఉన్నాయి, మన తెలుగులో కూడా 7 ఉన్నాయి. ఆంగ్ల భాషలో 12 నెలలు ఉన్నాయి, మనకు కూడా 12 నెలలు ఉన్నాయి. కానీ సంవత్సర విషయానికి వస్తే ఆంగ్ల భాషతో మన తెలుగు భాష ఏకీభవించట్లేదు. తెలుగు భాష 60 సంవత్సరాలని మాత్రమే ఆవృతం చేస్తూ ఉంది. అంటే తిరిగి తిరిగి అవే వస్తూ ఉన్నాయి. అసలు ఎందుకు అలా జరుగుతోంది? ఈ తెలుగు వారాల ప్రత్యేకత ఏంటి, తెలుగు నెలల ప్రత్యేకత ఏంటి,
తెలుగు సంవత్సరాల ప్రత్యేకత ఏమిటి అనేది ఒకసారి మనము గమనించే ప్రయత్నం చేద్దాము. ప్రయత్నించే దాని ముందు ఇక్కడ ఈ రాశి చక్రము అనే దాన్ని చూస్తున్నాము. ఈ రాశి చక్రం అనే దాంట్లో 12 విభాగాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అది మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి, కన్యా రాశి, తులారాశి, వృశ్చిక రాశి, ధనురాశి, మకర రాశి, కుంభరాశి, మీన రాశి. మనం ఏమని అనుకుంటూ ఉంటామంటే ఏ పని చెయ్యాలన్నా కూడా మీనమేషాలు లెక్కిస్తూ ఉంటారు అనే ఒక మాటని వింటూ ఉంటాము. అసలు ఈ మీనమేషాలు లెక్కించడం ఏమిటి అంటే ఇక్కడ మేషరాశితో ప్రారంభమైన ఈ ప్రయాణము ఈ మీనరాశితో ముగిస్తుంది. ఈ లెక్కలు ఏమిటి అని తెలుసుకోవాలి అంటే మనం ముఖ్యంగా నక్షత్రాల దగ్గరికి వెళ్ళాలి. మనకి నక్షత్రాలు 27 అశ్వని నుంచి రేవతి వరకు వస్తాయి. అశ్వని, భరణి, కృత్తిక అని మనం చిన్నప్పుడు నేర్చుకునే ఉన్నాము. ప్రతి తెలుగు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక తరగతిలో ఈ నక్షత్రాల గురించి తెలుసుకుంటూనే ఉంటారు. అయితే ప్రతి నక్షత్రము కూడా తనకు తాను 4 విభాగాలుగా చేసుకుంది, 4 భాగాలుగా చేసుకుంది. ఉన్నవి 27 నక్షత్రాలు. 27 నక్షత్రాలు కూడా 4 విభాగాలుగా చేసుకున్నప్పుడు మొత్తము విభాగాలను కనుక మనం కలుపుకుంటే వచ్చే విభాగాలు 108. ఈ 108 విభాగాలు కూడా 12 రాసులుగా ఏర్పడ్డాయి. అది కూడా ఆగమ శాస్త్ర ప్రకారము, జ్యోతిష శాస్త్ర ప్రకారం. ఈ శిక్ష, జ్యోతిషము ఇవన్నీ కూడా వేదాంగాలుగా మనము గమనిస్తూనే ఉన్నాము, వాటిని గౌరవిస్తూనే ఉన్నాము. ఈ 27 నక్షత్రాలు ఒక్కొక్క నక్షత్రము 4 పాదాలుగా విభజింపబడి మొత్తము 108 భాగాలు అయినాయి. 108 పాదాలు అంటున్నాము. దానినే మనము రాశి చక్రము అని అంటున్నాము. వీటిని రాసులు అని అంటున్నాము. అవి జోడాయిక్ సైన్స్ అని మనం ఇంగ్లీష్లో ఎక్వేరియస్, లియో ఇలా మనం పోలుస్తూ వాటిని పెట్టుకున్నాము. తెలుగులో వాటికి ఒక ప్రత్యేక నామాలని కూడా పెట్టుకున్నాము. ఈ ఒక్కొక్క రాశిలో 9 పాదాలు నిండి ఉంటాయి. అంటే ఒక్క నక్షత్రం 4 భాగాలుగా విభజింపబడ్డది. 2 నక్షత్రాల 3వ నక్షత్రంలోని 1వ భాగాన్ని కూడా కలుపుకుంటే ఒక రాశి అనేది ఏర్పడుతోంది. ఈ విధంగా 108 భాగాలు, ఒక్కొక్క భాగంలో రాశి అని ఏర్పడటానికి కావలసినవి 9 భాగాలు, మొత్తం కలిసి 12 విభాగాలు. ఈ 12 విభాగాల్లో జరుగుతున్న విచిత్రం ఏమిటి అనేది కూడా మనం గమనించాలి. అది ఏమిటి అంటే ఈ రాశులు ఏమో 12 ఉన్నాయి, నక్షత్రాలు 27 ఉన్నాయి. నక్షత్రం ఒక్కొక్కటి 4 పాదాలుగా విభజింపబడ్డది. మొత్తం 108 భాగాలుగా మనకి కనిపిస్తున్నాయి. ఆ 108 భాగాల్లో కూడా ఒక్కొక్క రాశి అనే ఒక భాగము 9 పాదాలని దాంతో కలుపుకుంటూ ఉంది. ఎప్పుడైతే మనం ఎవరినైనా నాయనా నీ జన్మ నక్షత్రం ఏమిటి అన్నప్పుడు నక్షత్రంతో పాటు పాదాలు కూడా చెప్తుంటారు. రాశిలో 3వ పాదము, 4వ పాదము, 1వ పాదము, మఖ నక్షత్రము, 3వ పాదము, పుబ్బ నక్షత్రము, 2వ పాదము అని చెప్తూ ఉంటారు. అంటే సమయాన్ని లెక్కించేటప్పుడు ఈ నక్షత్రాలు ఏ విధంగా వాటి ప్రభావాన్ని చూపిస్తాయో మన అందరి మీద, ప్రకృతి మీద, మానవాళి మీద అవి తెలియజేస్తూ ఉంటాయి. ఈ రాశి చక్రాన్ని ఆధారం చేసుకుని ఈ జ్యోతిష్యము అనే శాస్త్రము చాలా పరిపక్వత నొంది సంపూర్ణమైన ఫలితాలని ఇస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే 12 రాసులు ఉన్నాయి, 27 నక్షత్రాలు ఉన్నాయి. ప్రతి నక్షత్రము 4 భాగాలుగా మారింది. 9 నక్షత్ర భాగాలని కలుపుకుని ఒక రాశి అని మనం అంటున్నాము. ఈ కాలచక్రంలో ఈ రాసులు అనేవి తిరుగుతూనే ఉంటాయి. అయితే ఇక్కడ మనం ఇంకొకటి గమనించాలి. మన వారాలను చూస్తున్నప్పుడు ఈ నక్షత్రాలవి
గ్రహాలవి మనకి బాగా కనిపిస్తూ ఉంటుంది. ఆదివారము సోముడు, సోమవారము అంటే సూర్యుడు, చంద్రుడు, మంగళవారము కుజుడు, బుధవారము బుధుడు, గురువారము బృహస్పతి, శుక్రవారము శుక్రుడు, శనివారము శని. ఈ గ్రహాలతో కూడా కొన్నేమో మామూలుగా మనకి కనిపించే గ్రహాలు ఉంటాయి, రాహుకేతువులనేమో ఛాయాగ్రహాలు అని అంటారు. కాబట్టి మన వారాలలో నవగ్రహాలను తీసుకున్నప్పటికీ కూడా 7 గ్రహాలనే మనం గ్రహించి 7 వారాలుగా మార్చుకున్నాము. ఈ గ్రహాల ప్రభావంతో మనం ఈ విధంగా చేసుకుంటే నక్షత్రాల ప్రభావంతో తెలుగు నెలలను ఏర్పరచుకున్నాము. చిత్త నక్షత్రము చైత్రము, వైశాఖము, జ్యేష్టము, ఇవి అన్నీ కూడా మీరు చూస్తుంటే శ్రవణ నక్షత్రము శ్రావణము, ఈ విధంగా చూస్తే నక్షత్రాల పేర్లనేమో నెలలుగా అమర్చుకున్నాము, వారాలకేమో గ్రహాల పేర్లు అమర్చుకున్నాము. బాగుంది. మరి సంవత్సరాల పేర్లు ఎందుకు ఇట్లా వచ్చినాయి? ప్రభవ విభవ అని ఒక సందేహం కావచ్చు. అంతేకాకుండా ఈ 60 ఎందుకు మనం పాటించాలి అని ఇంకొక సందేహం కూడా కావచ్చు. దానికి విజ్ఞానం ఏం చెప్తోంది అంటే, ఒక పండగని చేసుకుంటున్నాము, ఈ సంవత్సరం తర్వాత ఈ సంవత్సరం వస్తుంది, దీని ముందు ఈ సంవత్సరం వెళ్ళిపోయింది అని అని మనం అనుకుంటూ చేయటం ఒక విధంగా ఉంటే, ఎందుకు ఈ విధంగా జరుగుతోంది, అందులో దాగిన అంతరార్థం ఏమిటి అనే అవగాహన మనకి వస్తే కనుక ఆ పండుగ యొక్క ప్రత్యేకతని మనం పరిశీలించి దాని యొక్క ప్రజ్ఞా విశేషాలను కూడా తెలుసుకోగలుగుతాము. ఎందుకు ఈ 60 సంవత్సరాలే వచ్చాయి? ఈ 60 సంవత్సరాలకి, ఈ 12 రాసుల చక్రానికి, కాలచక్రానికి, మన తెలుగు సంవత్సరాలకి ఉన్న సంబంధం ఏమిటి అని కనుక అనుకుంటే, మనం సంక్రాంతి పండుగ అప్పుడు సూర్యుని యొక్క ప్రవేశము అని ఒక సూర్యగ్రహం గురించి ముచ్చటించుకున్నాము. ఇక్కడ ప్రవేశము కాదు, సంవత్సరాది అప్పుడు మనము 2 గ్రహముల యొక్క పరిభ్రమణం గురించి చూస్తున్నాము. అవి తిరగవలసినది ఈ 12 రాసుల చక్రకాలాన్ని కూడా తిరగాలి. అవి 2 కూడా, ఒకటి జూపిటర్, ఇంకొకటి సాటర్న్. జూపిటర్ని మనము గురుగ్రహము అంటున్నాము, బృహస్పతి అని కూడా అంటున్నాము. సాటర్న్ ఏమో శని గ్రహము అని కూడా అంటున్నాము. ఈ గ్రహాల యొక్క కదలిక ఏ విధంగా ఉంటుంది? అది చాలా వేగంగా వెళ్తాయా, మామూలుగా వెళ్తాయా, మందరంగా వెళ్తాయా, అతి మందరంగా చాలా మెల్లగా నడుస్తాయా అని వాటి లక్షణాలను కనుక గమనిస్తే మనము ఇక్కడ చూస్తున్నది 2 గ్రహముల యొక్క ప్రత్యేకత, ప్రాముఖ్యత. ఆ 2 గ్రహాలు కూడా ఈ 12 రాసుల చక్రం వైపు ఏ విధంగా నడుస్తున్నాయి అనే దానికి ఈ మొట్టమొదటి ఒక్క నక్షత్ర గుర్తు ఉన్నది గురుగ్రహము. దానినే మనము బృహస్పతి అని కూడా అంటాము. ఈ గురుగ్రహము ఒక విధమైన మెల్లగా నడుస్తూ ఉంటుంది. అలా ఈ గురుగ్రహము ఈ 12 రాసుల చుట్టూ తిరిగి వెళ్ళడానికి 12 సంవత్సరాల కాలం పడుతుంది. అదే 12 సంవత్సరాల కాలం పడుతుంది. సంవత్సరానికి ఒక గ్రహాన్ని చుడుతుంది. అదే విధంగా శని గ్రహం ఏంటంటే ఇంకా మెల్లిగా, శనైశ్వర్య, మెల్లమెల్లగా కదిలేది. దాన్ని శని గ్రహము అని మనం అంటున్నాము. శనైశ్వర్య అంటే అతి మెల్లిగా కదిలేది. ఆ సాటర్న్ అనే శని గ్రహము శనిశ్చర్య అనే తన యొక్క స్వభావంతో ఈ 12 చక్రాల గురించి, 12 రాసుల గురించి తిరగడానికి అతి మెల్లిగా తిరుగుతుంది. ఇది 12 సంవత్సరాల కాలంలో గురుగ్రహం దీని చుట్టూ తిరిగితే, ఈ శనిగ్రహం తిరగటానికి 30 సంవత్సరాల కాలం పడుతుంది. గురుగ్రహము 12 రాసుల చక్రం చుట్టూ తిరగడానికి 12 సంవత్సరాలు పడితే, శనిగ్రహము అతి మెల్లిగా వెళ్తుంది కాబట్టి, చుట్టూ తిరుగుతూ ఉంటుంది కాబట్టి, ఆ శనిగ్రహానికి చుట్టూ తిరగడానికి
30 సంవత్సరాల కాలం పడుతుంది. అయితే మన వాళ్ళు అసమాన పండితులు, ఇప్పుడు కూడా మనం వింటూనే ఉంటాం వేద విజ్ఞానం, వేద గణితము ఇది అని. వాళ్ళు ఏం చేశారంటే ఈ 2 గమనాల యొక్క సమయాన్ని కాసాగు, ఎల్సిఎం అని ఇంగ్లీష్లో అంటారు. ఇవి అన్నీ కూడా కమర్షియల్ మ్యాథ్స్, జనరల్ మ్యాథ్స్ చదివే వాళ్ళకి అర్థమై ఉంటుంది. ఆ 2 సంవత్సరాలని కాసాగు కట్టారు. అంటే కనిష్ట సామాన్య గుణిజము, ఎల్సిఎం, లీస్ట్ కామన్ మెజర్, లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని కూడా అంటారు. ఆ విధంగా దానిని కనుక చేసినప్పుడు ఇక్కడ 30 ఉంది, ఇక్కడ 12 ఉంది. దీన్ని మనం ఎల్సిఎం కట్టినప్పుడు 60 వచ్చింది. ఆ వచ్చిన 60 తెలుగులో మనము ప్రభవాది 60 సంవత్సరములు. Dear friends, you might have understood the importance and science that is hidden behind the festival what we are doing as Ugadi. Uga means starting. And we are starting a new phase, starting a new year. Why we are starting a new year? Is it simply a festival? Is it related to only one community? No, it is universal festival. There is no religion hidden in it. It is a common festival. How nature is helping, how, and it paves the bridge between earth and sky. And how earth influences the sky and sky influences the humanity. Not only earth, humanity. Basing on this, we will call it as astrology. What is your birth star? In what step it is there? In what part it is there? At what time it happened? At what place it happened? All these details are required for to know it accurately. What is the result in future? So, here what happened now, as all of you know, there are only famous, important 27 stars. Stars are self-illuminative. In some stars we will call it as Taralu. There is difference between Taralu and Nakshatralu. Nakshatralu are self-illuminative and Taralu depends on the light. And these 27 are divided into 4 parts. Each star is divided into 4 parts and total 108 parts accumulated. And these 108 parts again divided 9 parts, 9 parts, 9 parts, and like that our zodiac signs happen. And all these zodiac signs, they will rotate, and they have kept it as Rasi Chakram, and they kept all the 12 zodiac signs. And there is one compulsory action of Jupiter and Saturn. Only 2 are very, very active in this episode of Ugadi. Why we are having only 60 years, and why these 60 years are only rotating again and again? These 2 planets, this Jupiter starts its journey of rotating the 12 stars at its own speed, and it takes 12 years for it to complete one round at his normal phase. Whereas Saturn, it moves very, 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 very slowly. It moves very slowly, and that's why it is called, as it is moving very slowly, we will call it Shani's Charya. Charya is moving, Shani very little. So it takes for it to complete the whole this thing. These small gaps are shown. The phase, the speed, how they are rotating, and that is 30 years. And when these people, they have taken the LCM of this 30 years and 12 years, and the result is 60. And they consider this 60 as standard, and every time this 60 only will rotate. And these 2 planets play a major role in our Ugadi festival. I think that you understood
Even in our weekday names also, Sunday, Monday, Tuesday, all these planets will depend as sun, moon, and we will call in Telugu as Kujudu, Budhudu, and different names, Gurudu, Sukrudu, Seni, and months names also based on stars. Chaitramu, Chitta, like that. Sravanamu, Sravana, ఈ విధంగా జ్యేష్ఠ, all these star names will come in months names and planets names will come in year names. And these 60 years starting from Prabhava, again rotating to Prabhava, is the movement of these two planets, Jupiter and Saturn, around these 12 planets. Like that we are having. And if you take, just forget what people say, what scholars say, let us be more practical. And we will say Parabhava means insult in general topic, in general knowledge. Normally what general people will say, common people will say, Parabhava means we are going to get all insults. Wherever we go, we will not get respect. Okay, that is one way. But scholars will say, Parabhavam means nature's strength. And some people will say it's goddess. And some people will say it God. To give it the nature, to give us the strength. This year is coming. Oh, whatever may be, Itihasas, they will tell something, epics will tell something, they will teach, they will create some characters and they will show this is what is happening. Science will tell in different way. So, according to science, if we just pay little attention and know why these two stars, two planets are moving around this, just if you understand, that is the very, 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 very long journey of 12 years and 30 years. But they are not leaving their journey halfway. Even though it is very tedious, even though it is very large, even though it is very special, they are going. That is the one achievement what we have to take from them as inspiration. Even though we have to do a long project or our destination is very far, we should not feel that, but our goal should be attained. Not only that, another thing what happens is, while in their journey, all the other, these rasis will spread different rays, different effects, so that their journey will be very, very congested, very, very inconvenient. They cannot go happily, they cannot go. Even then, they are having so much of patience and so much of willpower to reach their goal, and they will complete the whole journey without stopping in the middle. So if you take only these 2 points, one is whatever may be our goal, how much time it may take, how long we have to travel, we have to do. In our journey, in our travel, if there are so many inconveniences, disturbances, what not will affect us, we should not leave it in the middle. So if we just take these 2 and apply to our life, adopt that principle to our life, then that what we will feel as parabhavam, that is insult, that will vanish automatically. That's what I wanted to tell you. Please don't be in a feeling that parabhavam means insult, all this year we have to be. No. If you just follow those advice, the action of those 2 great planets of Jupiter and Saturn, definitely we will win whatever we have to do, and we will be happy. I think that this is the real festival, if we understand what we have to do. And our Telugu culture is very, very fascinating and very important. And in our Telugu culture,
we are having one book, what we will say as Panchangamu. This Panchangamu is also knowledge of 5 subjects will be there, and they will tell what is going to happen in the coming year, all on in the weather or in the society, or any fire, any fire problems, any floods or anything, cyclones, everything it will tell us in advance. So when we know something is going to happen in advance, what we will do, when we know when there is no power, when there will not be power in the evening night, we will prepare some alternative to get the light. In the same way, this will help us, and this will tell us, this will predict us 100% correctly what we have to, what is going to happen and what we have to do. Not only this will predict us, and fortunately we are having this Ugadi Pachadi. This Ugadi Pachadi is the combination of relishment of 6 flavors what we are having. When we are going to face some particular problems, how to solve our problems, for that we will start as the just sample this Ugadi Pachadi. This Ugadi Pachadi will prepare us, will make us more practical to do what we have to do, how to face the problems and how to get it over. Then if we are so confident of knowing what is going to happen and what we have to do for it, then where insult will be there, it will run away, it will vanish. So thinking that all of you are in the same mode of getting to know what is going to happen and how to resolve the problems. Then these are only the things, these few lines I will read and I will end my this thing. సుదీర్ఘ పయనము అని సగములో ఆపరుగదా, సతమతమగు నడక అని సహనము కోల్పోరు కదా. వాళ్ళు అలా ఉంటే పలాయనము పట్టించదా పరాభవము అనే మాట. My dear friends, again wholeheartedly I am praying Almighty to shower His blessings on all of us to overcome the problems and to get the strength to be more confident in the coming year. Thank you. Thank you one and all. Namaste. Jai Telugu Talli.